ఈజీగా బాగుంది రోడ్డు అన్నాడు ఆయన. చాలా రోజుల నుంచి ప్లాన్ అనమాట కోలా బీచ్కి పోవాలని. మాకైతే చాలా దూరము. సరే ఈరోజు హాలిడే కాబట్టి ప్లాన్ చేసాను అనమాట. గోవాలో బయట ఫుడ్ అయితే అంతగా బాగుండదు. సో అందుకని అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరినాం అనమాట. మాకైతే ఇంట్లో నుంచి 1 hour 20 minutes అనమాట అక్కడ రీచ్ అయ్యేకి. 45 kilometers చూపిస్తుంది. దగ్గర పోయేటప్పుడు అయితే రోడ్ అస్సలు బాగలేదనమాట, చాలా స్లో మూవింగ్. సో అందుకని ఇంత టైం చూపిస్తుంది. ఇదైతే మడ్గావ్ పోయే రూట్ అనమాట. ఇక్కడైతే రోడ్ సైడ్లో ఈ అడవి పళ్ళు ఇవన్నీ దొరుకుతాయి అనమాట సమ్మర్ సీజన్లో. అంటే ఏ టైంకి ఏ పళ్ళు దొరుకుతాయో అవి తెచ్చి అమ్ముతుంటారు అనమాట. ఇదే ఇక్కడ వయసు అయిన వాళ్ళు. సో అక్కడైతే తక్కువలో కానీ అమ్ముతుంటారు, తీసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర. వీళ్ళు పండించేవి అయితే కొంచెం తక్కువలోనే దొరుకుతాయి. బయట నుంచి వచ్చి వేరే వాళ్ళు అమ్ముతారు కదా, అవి అయితే కొంచెం ఎక్కువే అనమాట. అయితే ఇల్లులు అయితే చాలా బాగున్నాయి అనమాట. అంటే బేతల్ విలేజ్ అనే కాదు, గోవాలో ఎక్కడికి పోయినా కానీ ఇల్లులు చాలా బాగుంటాయి. పాతకాలం ఇల్లులు ఉండయి, అట్లని కొత్తవి అంటే ఇప్పుడు కట్టుకునేవి కానీ ఉండేవి అనమాట. చర్చిలు అయితే అడుగడుక్కు దొరుకుతుంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వ్యూ పైనుంచి, అది బీచ్ అనమాట. మా ఇంట్లో నుంచి కానీ మాకు దగ్గరలో ఉండే బీచ్ వ్యూ ఇట్లే ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట కోలా బీచ్. మెయిన్ రోడ్లో ఈ ప్లేస్ ఎంటర్ అయ్యేటప్పుడు కోలా బీచ్ అని ఉంటుంది. అక్కడ కాకుండా దాన్ని దాటి ఇంకొంచెం ముందుకు పోయినమంటే, తర్వాత చూపిస్తా ఆ ప్లేస్. దాన్ని దాటి కొంచెం ముందుకు పోయినమంటే మన వెహికల్లో క్లిఫ్ దాకా పోవచ్చు అంట. మన వెహికల్కి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ గాడిలో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మన వెహికల్ ఇక్కడ ఆపేసి వాళ్ళ జీప్లో పోవాలి, లేదా 2-wheeler అయితే క్లిఫ్ దాకా పోవచ్చు అనమాట. అంటే బీచ్కి దగ్గర దాకా పోవచ్చు అనమాట. జీప్లో పోవాలంటే ఒక ఫ్యామిలీ అంటే మనం ఒక్కరికే జీప్ కావాలంటే 500 తీసుకుంటారు. సో షేరింగ్ అయితే 250 లేదా 300 అడుగుతారు అనమాట. సో మేమైతే 2 ఫ్యామిలీలు మాట్లాడుకొని పోతున్నాం ఒక జీప్లో. 300 పే చేసినాం అనమాట. ఇప్పుడు అంటే పోయేటప్పుడు, రిటర్న్ అయ్యేటప్పుడు 250. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అటు ఇటు 50 రూపాయలు అటు ఇటు అవ్వచ్చు అనమాట. రూట్ అయితే ఆఫ్ రోడ్ అనమాట. సో పెద్ద బండ్లు అయితే పోతాయి, అంటే ఎస్యూవీ అలాంటివి అయితే పోతాయి. తర్వాత 2-wheeler అయితే పోద్ది, చిన్న బండ్లు అయితే పోవు. సో ఖచ్చితంగా అక్కడ జీప్ అవసరం అనమాట. అంటే అలాంటి బండ్లు లేకపోతే, లేదు ఓపిక ఉందంటే నడుచుకొని కానీ రావచ్చు అనమాట. చూడండి రోడ్ అయితే ఇలా ఉంది, గతుకులుగా ఉంది. మాకైతే జీప్లో ఎగిరి సాలైపోయింది. అది మేము ఎక్కింది పాత జీప్ కాబట్టి కొంచెం ఘోరంగా ఉన్నదనమాట ఆ రోడ్డుకి. వెహికల్ స్టాప్ చేసిన దగ్గర నుంచి క్లిఫ్ దాకా 1 kilometer ఉంది. ఆఫ్ రోడ్ కాబట్టి ఒక జీప్లోనే ఒక 15-20 నిమిషాలు అయింది. నడిస్తే ఒక 40 నిమిషాలు లేదా 50 నిమిషాలు అవ్వచ్చు. చూడండి పెద్ద బండ్లు ఉండే, తర్వాత 2-wheeler కానీ ఉంది. 2-wheelers అయితే ఇక్కడ దాకా రావచ్చు అనమాట. సో నేను వేరే రూట్ అని చెప్పినాను కదా, అక్కడ కానీ ఇక్కడ దాకా మన బండిలోనే పోవచ్చు అంట. ఆ రూట్ బాగుందంట. సో అక్కడ ట్రై చేయండి. నెక్స్ట్ ఎవరైనా పోయే పని అయితే కొంచెం ముందుకు పోయేసి అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అది. కానీ ఇక్కడ నుంచి ఇంకా కొంచెంసేపు దిగాలన్నమాట. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు అదిరిపోద్ది. మళ్ళీ ఎండ లేకపోతే ఓకే, ఎండ ఉంటే ఇంకంతే సంగతులు. ఇన్ని రోజులు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా అక్టోబర్ని గోవాకు వచ్చే ప్లాన్ ఉంటే ఫస్ట్ ఇక్కడ వెదర్ కనుక్కోండి, ఎందుకంటే 10 రోజులు అలా ఆగుంటుంది, తర్వాత మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో కనుక్కొని బయలుదేరండి. ఇప్పుడు ఇక్కడ ఇదొకే రెస్టారెంట్ ఉండేది ఇక్కడ, కానీ చాలా కాస్ట్లీ అనమాట ఫుడ్. మేము జస్ట్ మెనూ చూసినాము, ఎందుకంటే నేను ఇంట్లో నుంచి ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వచ్చున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. అయినా ఊరికే చూసిన తెలుసుకునేకి కాస్ట్లీనా లేదా తక్కువ పర్వాలేదా అని తెలుసుకునేకి మెనూ చూసినాను అనమాట. సో ఒక బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. అది అట్లే పెట్టేసి రిటర్న్ తిరుక్కున్నాం అనమాట. ఎందుకు
ఇక్కడ ఒకటి దిగాలన్నా మళ్ళీ దిగండి. ఇసుక నల్లంగా అయింది ఎండలో ఉండి చూసి దిగ. ఈ పక్క అంతా బీచ్. సో ఇదైన తర్వాత ఈ పక్క లెఫ్ట్ సైడ్లో స్వీట్ వాటర్ అనమాట. బోట్లు అయితే ఇవి కయాకింగ్ పోయేకి. ఇక్కడైతే బోట్లో అంటే ఒక బోట్కి 500 రూపీస్ అనమాట. ఒకరైనా పోవచ్చు లేదా ఇద్దరైనా పోవచ్చు. 500 రూపీస్ అనమాట. మేము అస్సలు తక్కువ చేసుకోరు. ఇక్కడంతా ఒక గ్రూప్ ఉందన్నమాట సపరేట్గా. అంటే ఒక్కొక్క బోట్లు అందరి ఒకటే కాదు, వేరే వేరే వాళ్ళవి. ఎవరినైనా అడిగినా కానీ అదే రేటు చెప్తారనమాట. అస్సలు తగ్గించరు. తగ్గిస్తే ఒక 50 రూపాయలు అనుకుంటా తగ్గించేది, అంతే. దానికి మించి ఇంకా తగ్గించరు అనమాట. మేమైతే ఎక్కడనో చూసినాం అనమాట. ఇన్స్టాలో రీల్లో చెప్పిండ్రు ఒక అతను 100 రూపీస్కే కయాకింగ్ అంట, ఇష్టం వచ్చినంతసేపు ఆడచ్చంట అని. ఎందుకు ఇట్లాంటి ఫేక్ అప్డేట్స్ ఇస్తారో నాకు అర్థం కాదు. ఎవరికైనా ఏమైనా వీడియోస్ చేస్తే ఒకరికి యూజ్ అవ్వాలన్నమాట. అలాంటి వీడియోస్ చేయండి. మేమైతే 2 బోట్స్ తీసుకున్నాము 1000 రూపీస్కి. సో వాళ్ళు చెప్పిన టైం కంటే హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్కి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఇదేం పెద్దగా దూరంగా లేదు, అక్కడక్కడనే రౌండ్ కొట్టేది. ఒక స్ట్రెచ్ ఉంది, అక్కడికి పోయేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్ళల్లో కొంచెంసేపు ఆడచ్చు. అదే వేరే దగ్గర కయాకింగ్ అయితే ఇట్లా ఆడే కవదంట. నీళ్ళు ఇక్కడైతే క్లియర్గా ఉండయి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. తేజు అయితే వీళ్ళ బోట్ పోని, వీళ్ళు కష్టపడతారా లేదా ఈజీగా పోతారా చూసి తర్వాత మేము పోదామనేసి కొంచెంసేపు చూసినాము. తర్వాత అయితే మేము బయలుదేరినాం అనమాట. చాలా బాగున్నది, సూపర్గా ఉన్నది అనమాట ఎక్స్పీరియన్స్. నీళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. కొంచెం స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది, అది బోట్ ప్యాడ్లింగ్. ఇప్పుడైతే మేము బయలుదేరినాం, వాళ్ళని చూసినాం ఫస్ట్. సో సేఫ్గానే పోతుండ్రు కాబట్టి మేము కానీ బయలుదేరినాం అనమాట. ఇదైతే పెద్దగా లోతుగా లేదు, నీళ్ళు కానీ చూడండి ఎంత క్లియర్గా ఉండయని. ఇంతే అనమాట. అంటే ఒక సైడ్ లోతుంది కొంచెము, ఇంకో పక్క అయితే మన మోకాల దాకా ఉంటాయి నీళ్ళు, అంతే. అంతకు మించి ఎక్కువేం లేదు, ఆరాంగా పోవచ్చు అనమాట. అయితే భయం కదా ఫస్ట్ టైం ఇలా మనమే ప్యాడ్లింగ్ చేసేది ఉంటుంది. నాకైతే పిచ్చ భయం అనమాట నీళ్ళల్లో ఇలాంటి అడ్వెంచర్లు అంతా చేసేకి. అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా టెంకాయ చెట్లు, అక్కడ దాకా పోయేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి, అంతే. దానికి మించి పోయే కావద్దు. సో అక్కడైతే చాలా బాగుందనమాట. అక్కడ పోయిన తర్వాత ఫుల్ చెట్లు ఇవన్నీ. అదే వేరే దగ్గర అయితే కిందంతా ఇంత క్లియర్గా లేవంట నీళ్ళు. అంటే వేరే నేను అప్పుడే చెప్పినాను కదా క్లిఫ్ దాకా బండి పోవచ్చని. సో అక్కడికైతే అంత క్లియర్గా లేవు, ఇదైతే నీట్గా ఉంది అని చెప్తున్నారు. ఇదనమాట లాస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. వీళ్ళ తిప్పలు చూడండి, ఇక్కడ మాతో సహా అందరం తనకలాడుతున్నాం అనమాట ఆ బోట్లు తిప్పుకునేకి. ఎవరైనా ఒకరు దిగి లాగి వదులుతున్నారు. సో అదనమాట కయాకింగ్ది. బాగున్నది, అయితే కొత్తగా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉన్నది. ఇక్కడికి వచ్చిండ్రంటే బాగా టైం స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే 10 o'clock అంతా వచ్చేస్తే ఎక్కువ ఎండ ఉండదు, నీళ్ళల్లో బాగుంటుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకోండి వచ్చే పని అయితే. నాకు బోట్ తిప్పుకునేకి రాక అక్కడక్కడనే తిరిగిన అనమాట ఒక 2-3 రౌండ్లు. తర్వాత మా వారు అయితే లాక్కొని పోయినారు బోట్ని. సో నేను అప్పుడే చెప్పినాను కదా ఇదనమాట ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు అనమాట. ఇంత ముందుకు పోతే ఈ రూట్ వస్తుంది. ఈ రూట్లో అయితే మన వెహికల్ పోద్దంట. అయితే నీళ్ళు అంత క్లియర్ ఉండయో లేదో కనుక్కొని తర్వాత పోండి. ఇదైతే ఆన్ ది వే ఉసిరికాయ చెట్టు ఒక ఇంట్లో ఉన్నది. ఎంత అంటే చెట్టు నిండా కాయలే అనమాట. సో అందుకని మేము బయట పక్క నుంచి కొన్ని కోసుకున్నాము. చాలా బాగున్నది, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద కాయలు చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నావు చెట్టు నిండా కాయలు. ఇన్నైతే కోసుకున్నాం అనమాట. ఇది అయిన తర్వాత లంచ్ అయితే ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకొని వచ్చినా అని చెప్పినాను కదా.
అయితే ఊరికే కనుక్కుందామని ఇక్కడ రెస్టారెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తే చాలామంది బాండేకర్స్ రెస్టారెంట్ చాలా బాగుంది అని చెప్పిండ్రు అనమాట. ఫీడ్బ్యాక్ బాగున్నది. సో మేమైతే తెచ్చుకున్నది తినేసి ట్రై చేద్దాం అక్కడ అనేసి పోయినామన్నమాట రెస్టారెంట్ లోపల. ఇక్కడైతే క్రాబ్ సుక్కా గోయన్ స్టైల్ ఆర్డర్ చేసినాము. యూజువల్లీ ఇక్కడ గోవాలో వచ్చి కాస్ట్లీ అనమాట. ఎక్కడికి పోయి తిన్నా కానీ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడైతే రీజనబుల్, వర్త్ ఫర్ మనీ అనమాట. చాలా బాగున్నది టేస్ట్ అయితే. క్వాంటిటీ కానీ ఎక్కువ ఉన్నది. 7 పీస్ ఇచ్చిండ్రు. 300 రూపీస్ అనమాట. మీడియం సైజ్, పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం సైజు. ఇదైతే కోలా బీచ్ నుంచి ఈ రెస్టారెంట్కి రీచ్ అవ్వాలంటే 5 కిలోమీటర్స్ అనమాట. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.